తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తిరుమలకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకోనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకొని అక్కడే బస చేస్తారు. ఇక ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు పవన్. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వేంగమమ్మ అన్నదాన సత్రానికి చేరుకొని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. టీటీడీ అధికారులతోనూ సమావేశం కానున్నారు. ఎల్లుండి రాత్రి కూడా కొండపైనే బస చేయనున్నారు పవన్. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తి కానుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు పవన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రయాణం ఖరారైంది. రేపు మధ్యాహ్నం విజయవాడ నుంచి ఆయన బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడ 2 రోజుల పాటు తిరుమలలోనే ఆయన పర్యటిస్తారు. ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు తీసుకున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి అపచారం, ఆ లడ్డూలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు గురువారం నాటికి ఈ దీక్ష కార్యక్రమం పూర్తవుతుంది. దీక్ష విరమణ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఆయన విరమించబోతామన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 2 రాత్రుల పాటు శ్రీవారి కొండ మీదనే పవన్ కళ్యాణ్ బస చేస్తారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మెట్ల మార్గం నుంచి కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు. అక్కడ మొత్తం ఉన్నటువంటి పరిణామాలు, కల్తీ వ్యవహారాలు, వీటికి సంబంధించి అన్ని కూడా ఆయన టీటీడీ అధికారులతో కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. లడ్డూ తయారీలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ కూడా గురువారం చేయబోతా ఉన్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకొని అక్కడ పూజలు ప్రత్యేకంగా ఆయన పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కుతారు. ఆ తర్వాత బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో దీక్షమాలతో కూడా స్వామివారిని సందర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తారు. ఆ తర్వాత లడ్డు ప్రసాద విక్రయాల కేంద్రాన్ని కూడా ఆయన తనిఖీ చేస్తారు. ఇప్పుడు వరకే అక్కడ వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ లడ్డు విక్రయాలు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని, ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన అక్కడ స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ నుంచి వెంగమాంబ సత్రానికి కూడా చేరుకొని అక్కడ భక్తులకు అందిస్తున్నటువంటి ప్రసాదాలను కూడా స్వయంగా ఆయన పరిశీలిస్తారు. భక్తులతో కూడా అక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో మొత్తం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇప్పుడు వరకు వివాదం నెలకొన్న నేపథ్యం, ఏ డైరీల నుంచి నెయ్యి వస్తుంది, రోజుకి ఎన్ని మొత్తం లడ్డూలు అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి, వాటికి తయారీ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి అన్ని కూడా టీటీడీ అధికారులతో అయిన పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరుమల నగరంలో ఏర్పాటు చేసినటువంటి గురువారం ఉదయం దీక్ష విరమణ చేసి ఆ రోజు తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. జరుగుతున్న పరిణామాలు, తిరుమల కొండపైన నెలకొన్నటువంటి వివాదాల నేపథ్యంలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడబోవటం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.